నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. మీ ఇంట్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఎన్ని సంబంధాలు చూసినా మంచి సంబంధం దొరకడం లేదా? అయితే నిరుత్సాహపడకండి. మీరు ఏ కులమైనా ఎలాంటి సంబంధమైనా స్వదేశీ విదేశీ సంబంధాలైనా ఇక్కడ సంబంధాలు దొరుకుతాయి. దాదాపుగా 1500 పెళ్లి సంబంధాలు కుదుర్చున్న శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మన స్టూడియోలోనే ఉన్నారు. మీకు ఎలాంటి సంబంధం కావాలో వివరించేందుకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ శ్రీమతి భాగ్యలక్ష్మి రెడ్డి గారితో నేరుగా మాట్లాడొచ్చు. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 98604439. నమస్కారం అమ్మ. ముందుగా కార్యక్రమాన్ని ఒక మంచి శ్లోకంతో ప్రారంభిద్దామా? తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. రైట్ అమ్మ. సాధారణంగా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో మీ దగ్గరకు వచ్చే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎలాంటి డీటెయిల్స్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి? అంటే కంప్లీట్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి వాళ్ళ హైటు, వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళు చేస్తున్న జాబులు, వాళ్ళకి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎంతమంది, వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాయా లేవా, తర్వాత వీళ్ళకి ఏ విధమైనటువంటి మ్యాథ్స్ కావాలనుకుంటున్నారు, హైట్ల దగ్గర నుంచి వాళ్ళ ఆలోచన, ఎడ్యుకేషను, ఆ లెవెల్స్ని బట్టి అలా చూసుకుని మనము దానికి తగినటువంటి వివరాలన్నీ తీసుకుని ఆర్థిక పరిస్థితులు అవి చాలా మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే అబ్బాయి ఇంత ఆర్థిక పరిస్థితులు, సొంత ఇల్లు ఉండాలి, లేకపోతే ఇంత జీతం ఉండాలి, ఇలా అనుకుంటున్నారు ఆడపిల్లలు గల వాళ్ళు కూడా మగ పిల్లాడికి ఇల్లు వాకిలి ఉండాలనుకోవడం కామన్ విషయం. అది అలా అన్ని వివరాలు తీసుకుని అలా ఉన్నవాళ్ళకే జత చేస్తూ ఉంటాం. అంతేగాని చిన్న సంబంధానికి పెద్దవాళ్ళది చిన్న సంబంధం అలాంటిది ఉండదు. వాళ్ళు కొంతమంది అంటూ ఉంటారు ఏంటంటే వాడు ఒప్పుకున్న తర్వాత మాకు పెట్టండి అంటారు. అలా ఒప్పుకున్న తర్వాత అంటే పట్టగానే వాళ్ళు ఇప్పుడు 10 సంబంధాలు చూసేవాళ్ళు ఆడపిల్లలు వాళ్ళు ఇవాళ రేపు రిజెక్ట్ చేయడం ఎక్కువైపోయింది. అందువల్ల దానికన్నా కూడా ముందు మీరు కోరుకున్నటువంటి అమ్మాయికి చెప్పండి, దాన్ని బట్టి మనం పంపిస్తామని మగ పిల్లలు గల వాళ్ళకి చెప్పడం జరుగుతుంటుంది. రైట్ అమ్మ. అంటే ఇప్పుడు సాధారణంగా ఒక పెళ్లి సంబంధం కుదిర్చడానికి ఎంత టైం తీసుకుంటారు? అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందమ్మా? అంటే ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేస్తే కాస్త ఇంచుమించు 18 months రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మేము సర్వీస్ ఇస్తూనే ఉంటాము. ఆ విధంగా ఉంటుంది. రెండో విషయం ఏమిటంటే కనుక టైము అనేది భగవంతుడి యొక్క చేతిలో ఉందని నేను అంటాను. ఎందుకంటే ఏం కష్టపడకుండా జస్ట్ రిజిస్ట్రేషన్ అయినా 15 రోజుల్లో పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు, నెలల్లో పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా 6 నెలలు పట్టిన వాళ్ళు ఉన్నారు, ఏడాది పట్టిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల అది ఒక్కటి దేవుడి దగ్గర పెట్టుకున్నాడు, అదొక్కటి కూడా మనం గ్యారంటీలు ఇవ్వడం అనేది చాలా తప్పు కూడా అని. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు ఒప్పుకుంటే వేరే వాళ్ళు ఒప్పుకోవాలని ఏం లేదు, వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి కదా. ఆ విధంగా ఇద్దరు ఒప్పుకుంటేనే వీళ్ళని మన ఆఫీసుకు పిలిపించి ఒక సమావేశం ఏర్పరిచి ఓకే అనుకున్నా కానీ ముందుకు వెళ్ళమంటాను, ఇద్దరిని కూడా ఎంక్వైరీలు చేసుకోమంటాను. రైట్ అమ్మా. ఇప్పుడు కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? తీసుకొచ్చా? డెఫినెట్గానమ్మా తీసుకొచ్చాను తల్లి. బ్రాహ్మణ్స్లో 29 సంవత్సరాల పిల్లాడు, 5'8" హైట్, బీటెక్, 34 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. శాఖ పట్టింపు ఏం లేదు, అందుకని ఎవరైనా బ్రాహ్మణ అమ్మాయిలు ఉన్నవాళ్ళు త్వరపడవచ్చు. అదేవిధంగా బ్రాహ్మణ్స్లోని 28 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి, తగినటువంటి వధువు కావాలి, ₹1,00,000 జీతం. చౌదరి క్యాస్ట్లో 28 సంవత్సరాలు, 5'10" హైటు, ఈ అబ్బాయి కూడా బీటెక్ ఎంబీఏ చేశాడు, 35 లక్షల జీతం, 10 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'11" హైటు, ఇతను కూడా 25 లక్షల జీతంలో ఉన్నాడు, బీటెక్ చేసి, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, ఇతను 22 లక్షల జీతంలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, ఐఐటి చేసి 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ఎస్సీ మాలా క్యాస్ట్లో వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 30 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, తగినటువంటి వధువు కావాలి. రైట్. కొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 98604439. అలాగే మ్యారేజ్ బ్యూరో అనగానే ఎన్నో డౌట్స్ ఉంటాయి. అంటే ఎలాంటి మ్యాచెస్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అలాంటి డౌట్స్ మీకు ఏమున్నా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకి కాల్ చేసి లైవ్లో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మీరు మాట్లాడవచ్చు. రైట్ అమ్మ. అలాగే ఒకప్పుడు అంటే పెళ్లి సంబంధాలు కుదిర్చేటప్పుడు అటు 7 తరాలు చూసి ఇటు 7 తరాలు చూసి ఎన్నో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లు, ఎంక్వైరీలు చేసి కుదిరిస్తారు. ఎన్నో డిమాండ్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. మరి ఇప్పుడు మీ దగ్గరికి అంటే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి వచ్చే వాళ్ళు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్నారు?
అంటే వాళ్ళ మనసులో పిల్లలు సపోజ్ 10 లక్షల ప్యాకేజీలో అమ్మాయి ఉంది, అబ్బాయి ఉన్నాడు, వాళ్ళకి 15 లక్షల ప్యాకేజీ వాళ్ళే కావాలి. అలాగే మన పిల్ల 5'5", 5'6" ఉంది, 6 అడుగుల అబ్బాయి అయితేనే చూస్తామండి, 5'10", 5'11" అయితే ఆలోచిద్దామండి అంటారు, అంతేగాని ఎస్ అని చెప్పరు. అదేవిధంగా పిల్లాడికి ఒకవేళ కర్మగాలి బొట్టతలు వచ్చిందనుకోండి, నో 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 అని రిజెక్ట్ చేయడం. అదేవిధంగా చెప్పాలంటే కనుక కొంతమంది సైంటిస్టులు లాంటి వాళ్ళకి మరి బట్టతలు వచ్చేస్తుంటాయి. తర్వాత ఇప్పుడు తిండికి కూడా సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా కొంతమందికి జుట్టు తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. క్యాప్ పెట్టుకుని ఫోటో ఇస్తే క్యాప్ తీసిన ఫోటో ఇవ్వండి అని అడిగిన వాళ్ళు కూడా ఉంటారు మాకు. అందువల్ల విచిత్రమైనటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉంటాం అన్నమాట. అందరికీ వాళ్ళ ఆశయాలు వాళ్ళ ఆలోచనలకి అనుగుణంగా సర్వీస్ ఇవ్వడమే మా ధ్యేయం. అంటే ఇప్పుడు అమ్మాయిలు గుంతిమ కోరికలు కోరుతున్నారు అంటున్నారా మీరు? అలా అని చెప్పను, కానీ అమ్మాయిలకు కూడా స్వతంత్రం వచ్చింది అన్నమాట నిర్మోహమాటంగా చెప్తూ ఉన్నాను. రైట్ అమ్మా. అలాగే చూసినట్లయితే పెళ్లి కుదిరిపోయి అన్నీ ఓకే అనుకున్నాక చివరిలో అంటే పెళ్లికి ఎంత ఫిక్స్ అయిపోయినాక మాకు ఒపీనియన్స్ కలవట్లేదు, మాకు సెట్ అవ్వదు అని చెప్పి క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు అమ్మాయి అబ్బాయి. కానీ దీనికి అసలు మెయిన్ రీజను పెళ్లి కుదిరాక వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకోవడమే అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమమ్మా? 100%. ఇదివరకు పూర్వకాలంలో ఆ విధంగా ఉండేది కాదు. ఏదో పెళ్లి చూపులు, ఆ పెళ్లి చూపుల తర్వాత వివాహం నిర్ణయం అవ్వడం అయిపోయేది. ఇప్పుడేముందంటే కనుక బోల్డ్గా ఉన్న సంచిలో ఉన్నటువంటి రకరకాల మెటీరియల్స్ అన్నీ కూడా ఎదురుండా పోసి ఇదేమో పలానా వస్తువు, ఇది పలానా వస్తువు అన్నట్టుగా వాళ్ళు చాలా క్లీన్గా వాళ్ళ పరిచయాలు, వారి ఫ్రెండ్స్ అన్నీ కూడా కలబోసుకుంటున్నారు. ఆ తర్వాత ఎక్కడో అక్కడ ఒక చేదు మాట కానీ చేదు మాత్రలాగా తగులుతుంది. అంతే, నువ్వు వద్దు అంటే నువ్వు వద్దు, 2 ముక్కలు. అయ్యో ఇంత నిశ్చితార్థం చేసుకున్నాం, ముహూర్తాలు పెట్టారు, ఎలాగా అది కాదు, మళ్ళీ పెద్దలు కల్పించుకుని వాళ్ళకి సర్దుబాట్లు చేసి అయినా కూడా ఏదో మళ్ళీ తర్వాత కూడా ఏమన్నా గొడవలు రావడానికి అవి కూడా ఒక కారణం అవుతుంది. అందుకని ఎంత గుప్తంగా ఉంటే బాంధవ్యాలు పెళ్లికి ముందు అంత బాగుంటుంది. రైట్ అమ్మా, కరెక్ట్గా చెప్పారు. ఇక మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? డెఫినెట్గానమ్మా. ఇందాక అబ్బాయిలు చెప్పుకున్నాం కాబట్టి అమ్మాయిలు మరిన్ని చెప్పుకుందాం. అలాగే. బ్రాహ్మిన్స్ 20 సంవత్సరాల పాప, 5'3" హైటు, బీటెక్, 7.5 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, ఎంఐ 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ చేసి ఎంఎస్ చేసి యూఎస్లో ఉంది, 120K వస్తుంది, 12 కోట్ల ప్రాపర్టీ ఉంది, చౌదరి క్యాస్ట్లో వరుడు కావాలి. రైట్ అమ్మా. ఫస్ట్ కాలర్ అయితే రెడీగా ఉన్నారు, దాసిరెడ్డి గారు ఖమ్మం నుంచి. హలో దాసిరెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. నా పేరు మాజిరాజ్ దాసర్ది అండి. చెప్పండి. నమస్కారం. నాకు ఇయర్లీ ఇన్కమ్ 5 lakhs ఉందండి. ఓకే. దాసరథి గారు అండి నా పేరు. అలాగేనండి. మీరు మీ ఫోటో వివరాలు అన్నీ కూడా మీ ఫోటో బయోడేటా అన్నీ కూడా నాకు సెండ్ చేయండి, వాట్సాప్కి సెండ్ చేయండి. దాసరథి అండి నా పేరు, సెకండ్ మ్యాచ్. సరేనండి, వినపడింది. మీ ఇయర్లీ ఇన్కమ్ 5 lakhs ఉందండి, ఎంఏ చదివాను. అలాగే దాసిరెడ్డి గారు వినపడుతుంది. మీ ఫోటోస్ డీటెయిల్స్ వాట్సాప్ నెంబర్కి, మేడం వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. అలాగే, థ్యాంక్ యూ అండి. రైట్ అమ్మా, కంటిన్యూ చేయండి. తర్వాత చూసినట్లయితే గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, ఈ పిల్ల 5 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 29 సంవత్సరాలు, 5'6" హైటు, యుఎస్లో ఉంది, పాప 120K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 9 లక్షల ప్యాకేజీలో ఉంది, పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్ చేసింది, 9 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఎంఐ కూడా 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, ఎంఐ 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్టు ముందు అమ్మాయిలు చెప్పుకుందాం, తర్వాత అబ్బాయిలోకి పెడదాం. 27 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, ఎంఎస్ యుఎస్లో 130K వస్తుంది, పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంహెచ్ఎస్ యుఎస్లో 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఎంఎస్ యుఎస్లో 100Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంఎస్, బీటెక్, యుఎస్లో ఉంది, 120Kలో ఉంది, ఎంఐ, వెల్ సెటిల్డ్, వీళ్ళందరూ కూడా తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, యుఎస్లో 200Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి.
సరే అమ్మాయిలు చెప్పుకున్నాం కాబట్టి అబ్బాయిలు కూడా కొన్ని చెప్పేసుకుందాం. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం, 5'7" హైటు, బీటెక్, యూఎస్లో 130Kలో ఉన్నాడు. ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. 15 కోట్ల ఆస్తి ఉంది. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6'2" హైటు, బీటెక్, యూఎస్లో 100Kలో ఉన్నాడు. ఈయన 20 కోట్ల ప్రాపర్టీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, యూఎస్లో 100Kలో ఉన్నాడు. ఈయన తగినటువంటి వధువు కావాలి. 8 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో 140Kలో ఉన్నాడు ఇతను. తర్వాత H1B ఉంది. నెక్స్ట్ వచ్చేసి 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో ఈ అబ్బాయి కూడా 120Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. రైట్. ఇక మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధువరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 98660439. అలాగే ఎలాంటి పెళ్లి సంబంధాల గురించైనా, కులాంతర, రెండో పెళ్లి, విదేశీ ఎలాంటి సంబంధాల గురించైనా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు కాల్ చేసి లైవ్లో శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మీరు మాట్లాడొచ్చు. రైట్ అమ్మా. అలాగే చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో స్కామ్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అంటే ఒకరు ఆధార్ పెట్టి ఇంకొకరు ఉండటము, లేదు ఆల్రెడీ పెళ్ళైపోయినా కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి ఇట్లాంటి వాటిని మీరు ఎలా వెరిఫై చేసి ఎలా హ్యాండిల్ చేస్తారమ్మా? అసలు ఇప్పుడు ఎలా ఉంటుందంటేనమ్మా, మనకి అప్లికేషన్ ఇచ్చి వాళ్ళు అబద్ధం చెప్పినా నిజం చెప్పినా మనం ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా ధర్మరాజుకు అందరూ మంచివాళ్లే కనపడ్డట్టుగా మనం కూడా నిజమనే నమ్ముతాము. ఈ సంబంధాలు ఎప్పుడైతే మనము వాళ్ళు అబద్ధం చెప్పినా మనం పంపించినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఫస్ట్ వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఎక్కడైనా చిన్న నెగిటివ్ పాయింట్ వచ్చినా మనకి రిపోర్ట్ వస్తుంది కదా, దాన్ని బట్టి పక్కన పెట్టేయడం జరుగుతుంది. లేదు వీళ్ళే ఒక్కోసారి పొరపాటున ముందు మాట్లాడతాం కదా, 1 అవర్ అన్నా సరే ఒక్కొక్కరితోటి మాట్లాడతాను నేను. మాట్లాడినప్పుడు ఎక్కడొక్కడు దొరికేస్తారమ్మా. దొరికినప్పుడు కూడా నేను గట్టిగా క్లాస్ చెప్పి వాళ్ళని వెళ్ళరండి అని చెప్పడం కూడా జరుగుద్ది. అందువలన సాధారణంగా ఇప్పటికి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 ఏళ్ళు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగు పెడుతుందంటే పెద్దగా తలకాయ నొప్పులు 1-2 తగిలినా వాళ్ళని అక్కడికక్కడే పక్కకు పెట్టేసిన వైనం ఉంది తప్ప ఎక్కువగా ఏం లేదమ్మా. చాలా వరకు కూడా భగవంతుడు అనుగ్రహం అని అనుకుంటాను. పెద్దగా ఏం రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా మన యొక్క మాట తీరికి దానికి కూడా భయపడి మళ్ళీ తిరిగి మన దగ్గరికి రావడం కానీ మాట్లాడటం కానీ చేయలే. రైట్ అమ్మా. 16 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని 17వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ. అలాగే ఏజ్ డిఫరెన్స్ అని ఉంటుందమ్మా. ఒకప్పట్లో దీన్ని బాగా ఈ పట్టింపు ఉండేది, ఏజ్ డిఫరెన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. మరి ఇప్పుడు ఉండే కాలంలో ఏమైందంటే అది నథింగ్, ఏజ్ డిఫరెన్స్ అనేది ఎవరు పట్టించుకోవట్లేదు అంతగా. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అసలు అంటే పూర్వకాలం అయితే అప్పటి పరిస్థితులు అప్పుడు కాలమానానికి 10 ఏళ్ళు తేడా ఉన్నా చేసేవాళ్ళు. తర్వాత 7 ఏళ్ళు, తర్వాత 5 ఏళ్ళు. ఇప్పుడు చూస్తే ముచ్చటగా 3 నెలలు కాదు కదా, 3 రోజులు తేడా ఉన్నా సరే చేసేస్తున్నాం. ఎందుకంటే కనుక వాళ్ళు వద్దంటున్నారు, అమ్మాయిల వాళ్ళు ఒప్పుకోవట్లేదు. 2-3 ఏళ్ల కన్నా వద్దండి అని చెప్పేస్తున్నారు. అభిప్రాయ భేదాలు వచ్చేస్తాయండి, వద్దండి అంటున్నారు. అలాగే అబ్బాయిలు వాళ్ళు కూడా సరేనండి మాకు 5-6 ఏళ్ళైనా పర్వాలేదని అంటున్నారు. కానీ వీళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఆ విధంగా ఇంకా వాళ్ళ ఆలోచనే కదా. మనకేమిటంటే మన కస్టమరు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని బట్టి మనం ముందుకు పెడతాం. రైట్. ఇప్పుడు మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా ఆర్యవైశ్య క్యాస్ట్లో 20 సంవత్సరాల పాప, 5'3" హైటు, ఈ అమ్మాయి యూఎస్లో ఉంది. 140K వస్తుంది. H1B ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్లో అబ్బాయి 30 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్, ఈయన కూడా 29 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. నాయుడు క్యాస్ట్ అమ్మాయి 28 సంవత్సరాలు, 5'4" హైటు, MCA, ఈ పిల్ల 18 లక్షల ప్యాకేజీలో ఉంది. హైదరాబాద్లోనే. తగినటువంటి వరుడు కావాలి. నాయుడు క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు, బీటెక్, యూఎస్లో 250Kలో ఉంది. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. నాయుడు క్యాస్ట్లో ఎవరైనా సరే వరుడు ఉంటే వెంటనే సంప్రదించవచ్చు. అదేవిధంగా నాయుడు క్యాస్ట్లో 29 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, బీటెక్, MBA, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైటు, ఈ అమ్మాయికి కూడా బీటెక్ చేసింది. 50,000 జీతం వస్తుంది. హైదరాబాద్లోనే ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్లో అబ్బాయి 28 సంవత్సరాలు, 5'9" హైటు, యూఎస్లో 150Kలో ఉన్నాడు. ఈయన H1B ఉంది. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. పద్మశాలిలో వెల్ సెటిల్డ్ వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్ చేసి ఈ అబ్బాయి కూడా 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. రైట్ అమ్మా.
అలాగే ఒక సంబంధం కుదిర్చాలన్నప్పుడు అన్నీ ఒకేలా ఉండవు. కొన్నిసార్లు ఒక్కొక్క సంబంధం కుదిరించేటప్పుడు అటు మైనస్లు ప్లస్లు హెచ్చు తగ్గులు అనేవి జరుగుతూనే ఉంటాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మీరు అసలు ఎలా మేనేజ్ చేసి ఇద్దరు వైపు వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు? అలాంటి అనుభవం ఏదైనా ఉందమ్మా? డెఫినెట్గానమ్మా. ఏంటంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు అందరూ కూడా నా సమక్షంలోనే ఒకరికొకరు పరిచయం చేసుకొని మాట్లాడుకుంటారు. సుముఖంగా ఉన్నారా లేదా అని ఇండివిజువల్గా పిలిచి మీ పిల్లలతో మీరు మాట్లాడుకుని చెప్పండి అనేసి ఎవరికి వాళ్ళకే వివరంగా చెప్పడం జరుగుతుంది. శని ఆదివారాల్లో మీటింగులు ఉంటాయి. కొంచెం అంతా ప్రశాంతంగా ఉంటుంది. మాది కూడా కాంప్లెక్స్ కాబట్టి ఎవరు జనాలు కూడా ఉండరు. అందువల్ల శని ఆదివారంలో సాధారణంగా పెళ్లి చూపులు పెడుతూ ఉంటాం. ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళే కదా పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లు, సెలవులు కూడా ఉంటాయి, అందుకని అలా పెడుతూ ఉంటాం. వాళ్ళు మాట్లాడుకుంటారు ఇండివిజువల్గా. అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, అబ్బాయికి అమ్మాయి నచ్చింది అని పేరెంట్స్ ఓకే అనుకుంటే కనుక వచ్చి మళ్ళీ నాతో చెప్తారు. అప్పుడు విడివిడిగా పిలుస్తాను నేను. ఎవరికి వాళ్ళకే కాకుండా అందరినీ కలిసి కాకుండా ఇండివిజువల్గా పిలిచి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు, తర్వాత వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏమిటి సంగతి అన్ని విషయాలు కనుక్కొని అవతల వాళ్ళని పిలిచి మళ్ళీని నేను ఫార్వర్డ్ చేసి వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి ఇదిగో మీరు ఈ విధంగా ఆస్తులు ఉన్నాయని చెప్పారు, వాళ్ళు ఇచ్చేది ఇది అనేది క్లారిటీ చేసేస్తాను. క్లారిటీ చేసేసుకున్నప్పుడు బయటకు వెళ్ళి మళ్ళీని ఎవరో ఒక ఆయన వచ్చాడు, మా బాబాయ్ వచ్చాడు, మా పెద్దనాన్న వచ్చాడు, మా దాంట్లో ఇంకా కొంచెం అలా వేయాలి ఇలా వేయాలి, ఇంకో 1,00,000 పెంచండి, అలాంటి మాటలు రాకుండా చేస్తాను. చెయ్యడం వల్ల దానికి కట్టుబడి ఆఫీసులో కూడా శ్రీచక్రం ఉండడం వల్ల అమ్మవారి అనుగ్రహమే అంటాను నేను. ఏదైతే ఒప్పుకున్నారో దానికి కట్టుబడి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు అనేక మందిగా ఉన్నారు. అందువల్ల కూడా సక్సెస్కి అమ్మవారికి ఇచ్చేసాను అంతే. రైట్, సూపర్ అమ్మ. అలాగే మన మ్యారేజ్ బ్యూరోలో రెండో పెళ్ళిళ్ళు కూడా చేస్తారు అని చెప్పారు. అసలు ఈ రెండో పెళ్ళిళ్ళప్పుడు ఏమవుతుందంటే ఒకరికి పిల్లలుండి ఒకరికి పిల్లలు లేకుండా ఉంటారు, ఇద్దరికి పిల్లలు ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. మరి అలాంటి సిచ్యువేషన్స్ని, అలాంటి సంబంధాలను అసలు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా కన్విన్స్ చేస్తారమ్మా? అంటే ఇప్పుడు రెండో పెళ్ళి అనగానే రెండో పెళ్ళి సంబంధాలకి విడిగా మాకు కూడా ఫైల్స్ అవి మెయింటైన్ చేసుకుంటాం. అయితే ఏంటంటే కొంతమందికి ఒక పిల్ల ఉండి డైవర్స్ అయిపోయి తల్లి దగ్గర పిల్ల ఉండిపోవచ్చు, లేదా తండ్రి దగ్గర ఉండొచ్చు. అంటే వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళు డైవర్స్ తీసుకున్న సమయాన్ని బట్టి ఆ రకంగా ఉంటుంది. అయితే అప్పుడు ఏం చేస్తామంటే కనుక వాళ్ళకి ముందు చెప్తాం, బాబున్నాడంటండి మరి పర్వాలేదా, అమ్మాయి ఇదిగో పలానా ఉద్యోగం చేస్తుంది, పిల్లాడు ఉన్నాడు, మరి పిల్లకి మీకు ఓకేనా, ఓకే అయితేనే పెళ్లి చూపులకు రండి, లేకపోతే వద్దు. అదేవిధంగా అమ్మాయి వాళ్ళకి చెప్తాము, అబ్బాయికి ఒక అమ్మాయి ఉందట, చంటి పిల్ల, ఒక 3 ఏళ్ల పిల్ల 4 ఏళ్ల పిల్ల ఉందట, మరి ఆ తల్లేమో వదిలేసింది యూఎస్లోని, ఆ అమ్మాయి ఉద్యోగం చేసుకుంటోంది, ఈ పిల్లాడికి ఇచ్చేసింది, వీళ్ళు పెంచుతున్నారు, రేపన్ననాడు బాధ్యతలు నువ్వు స్వీకరించాల్సి ఉంటుంది, మరి నీకు ఓకేనా, ఇలా అడిగి వాళ్ళిద్దరూ సమ్మతం అంటేనే ముందుకు తీసుకెడతాం. లేకపోతే పెళ్లి చూపులు కూడా తొందరగా పెట్టాం. ఎందుకంటే ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వాలమ్మా. ఇప్పుడు సెకండ్ మ్యాచ్ అంటేనే ఆలోచన. రైట్ అమ్మా, కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు రెండో పెళ్ళికి సంబంధించిన ప్రొఫైల్స్ ఏమైనా తీసుకొచ్చారమ్మా? డెఫినెట్గానమ్మా ఉన్నాయి, చెప్తాను. అలాగేమ్మా. బ్రాహ్మిన్స్లో రెండో పెళ్ళి ఇవన్నీ కూడా ఆడపిల్లలు చదువుతున్నాను అన్ని వర్ణాల్లోని కూడా. ఈ బ్రాహ్మిన్స్లో 31 సంవత్సరం 6 అడుగుల హైటు ఈ యొక్క అబ్బాయిలు చెప్తున్నానమ్మా. ఫస్ట్ ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, 8 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి రెండో పిల్లకి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 35 సంవత్సరాలు 5'10" హైటు, ఈ అబ్బాయి కూడా 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, రెండో పిల్లకి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 36 సంవత్సరాలు 5'11" హైటు, యుఎస్లో 150Kలో ఉన్నాడు, వెనకాల 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి రెండో పిల్లకి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 38 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్ 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, హైదరాబాద్లోనే, రెండో పిల్లకి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 35 సంవత్సరాలు 5'6" హైటు, ఎంసీఏ చేసి 11 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. తర్వాత భట్రాజులు క్యాస్ట్ 37 సంవత్సరాలు 5'8" హైటు, ఎంబీబీఎస్ ఎండీ డాక్టరు, ఎండీ చేస్తున్న డైవర్సీ వధువు కావాలి. అదేవిధంగా వెలమా క్యాస్ట్ 45 సంవత్సరాలు 5'10" హైటు, ఎంటెక్ చేసి 60,000 జీతంలో ఉన్నటువంటి ఈయనకి ఒక 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు రెండో పెళ్ళికి కావాలి. కమ్మ క్యాస్ట్ 37 సంవత్సరాలు 5'11" హైటు, ఎంబీఏ మేనేజర్గా పనిచేస్తున్నాడు, 8 లక్షల జీతం, ఇతనికి తగినటువంటి వధువు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఇవన్నీ కూడా రెండో పెళ్ళి అండి. గౌర్స్ క్యాస్ట్ 36 సంవత్సరాలు 5'6" హైటు, బీఫార్మసీ, ఇతను కూడా 50,000 తెచ్చుకుంటున్నాడు, తగినటువంటి వధువు కావాలి, వెనకాల 5 కోట్ల ప్రాపర్టీ ఉంది.
కులాంతర వివాహం 38 సంవత్సరాలు 5'9" హైటు, బిజినెస్ చేస్తున్నాడు, అయినా 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్ళికి. రైట్ అమ్మా. ఇక మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. వధువర్ల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే మ్యారేజ్ బ్యూరోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సంబంధాలకి సంబంధించిన డౌట్స్ మీకున్నా కూడా వెంటనే లైవ్లో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మీరు మాట్లాడొచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు కాల్ చేసేసి. రైట్ అమ్మా. అలాగే చూసినట్లయితే ఇప్పుడు మనం రెండో పెళ్లి గురించి మాట్లాడుకున్నాం. రెండో పెళ్ళి అంటేనే కొంచెం ఆలోచన అని చెప్పారు. అట్లాంటిది ఈ రోజుల్లో మూడో పెళ్ళికి కూడా రెడీ అయిపోతున్నారమ్మా. అది మనం చాలా దగ్గర వినున్నాం. అసలు ఫస్ట్ పెళ్లి విఫలమైంది, రెండో పెళ్లి విఫలమైంది అన్నప్పుడు ఇక మూడో పెళ్లి అసలు సక్సెస్ అవుతుందా అమ్మ? దాన్ని మీరు అసలు ఎలా చూస్తారో, అలాంటి అనుభవం ఏదైనా ఉందా మీకు? అలాంటి అనుభవం అంటే మూడో పెళ్ళికి వచ్చేవాళ్ళు ఈ మధ్యకాలంలో అక్కడక్కడ వస్తున్నారమ్మా. 3 నెలలకో 6 నెలలకో ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, రిజిస్టర్ అవుతున్నారు. ఎందువల్ల అంటే కనుక ఫస్ట్ మ్యాచ్ మేము ఆ అమ్మాయి ఏమో కొంచెం కఠినంగా ప్రవర్తించి అబ్బాయితో సవ్యంగా లేదు అని చెప్తారు. రెండో పెళ్ళి ఏమైందండి అంటే కనుక వాళ్ళు మోసం చేశారండి, యుఎస్లో ఉన్నాడు మా పిల్లాడు, యుఎస్ వెళ్ళడానికి మమ్మల్ని వాడుకున్నారు అంటాడు. ఇప్పుడు మరి థర్డ్ మ్యారేజ్ ఏంటంటే సరేనండి మరి ఏం చేస్తాం, ఇంకా దాని నుంచి మేమే చాలా లాస్ అయ్యాము, ఇక మూడవ సంబంధం చూడండి అంటారు కొంతమంది. అలాగే ఆ పిల్లకి కూడా ఫస్ట్ మ్యాచ్ ఏదో కళ్ళు మూసుకుని చేసామండి, వాళ్ళు సంసారానికి పనికిరాదు. రెండో పెళ్ళి మరి ఏమైందండి అంటే ఆడపిల్లలకు కూడానమ్మా. రెండో పెళ్ళి ఏమైందంటే కనుక రెండో పెళ్ళి ఏమో వాళ్ళు మోసం చేశారండి, వాళ్ళకి అనుకున్నటువంటి ఆస్తులు లేవు, పిల్లాడు ఉద్యోగం చేయడం లేదని చెప్తారు. ఇంకా అలా 3 అంటే మరి ఎవరు చేసుకుంటారు అంటే మరి భగవంతుడు చెప్పాలి తప్ప ఆన్సర్ చెప్పలేము. కానీ ఏంటంటే కనుక కొంచెం మగ పిల్లాడి కన్నా ముందుకు వస్తున్నారేమో కానీ ఆడపిల్లకి రావడం ఇంకా కష్టంగా ఉంది. అది మాత్రం నిర్మోహమాటంగా నేను చెప్తున్నాను. అందువల్ల ఆడపిల్లకి మూడో పెళ్ళి అంట్లో కంగారు పడుతున్నారు అవతల వాళ్ళు. రెండో పెళ్ళి అబ్బాయి వాళ్ళు ఒప్పుకోట్లా మూడో పెళ్ళి అమ్మాయిని. మూడో పెళ్ళి అబ్బాయిని రెండో పెళ్ళి అమ్మాయిలన్నా కొంచెం పర్వాలేదు చూద్దామండి, ఏదో జరిగితే జరిగిందిలేండి అనేసి అంటున్నారు. అది పరిస్థితి. రైట్ అమ్మా. అలాగే 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అంటారు. అంటే ఒక్క వివాహం జరిపించడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు అని. అసలు ఈ మాట అనేది సమ్మతమేనా? మీరు దీంతో ఏకీభవిస్తారా లేదా అమ్మా? అసలు ఒక్క అబద్ధం చెప్పకుండా బతుకుతున్నాం మేము. ఎందుకంటే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పెట్టి 16 ఏళ్లలోనే ఎవరికి అబద్ధం అయితే చెప్పి పెళ్లి చేయలేదమ్మా. ఇవాళ నేను ఈ యొక్క చైర్లో కూర్చోవడానికి అవకాశం అదే. ఎందుకంటే అబద్ధం ఏం చెప్పలా. 4 రోజులు లేట్ అవ్వచ్చు, 4 రోజులు ఇంకా టైం పట్టొచ్చేమో కానీ నేను మాత్రం అబద్ధం ఏం చెప్పలా. మా వాళ్ళు కూడా ఆఫీసులో వాళ్ళు కానీ ఎక్కడ అబద్ధాలు అయితే చెప్పమమ్మా. సంబంధాలు ఉన్నాయా ఉన్నాయి, లేకపోతే లేవు. మీ క్యాస్ట్ వాళ్ళు లేరండి. నిర్మోహమాటంగా మాట్లాడటం వల్లే నిలబడగలిగాము. లేకపోతే 16 ఏళ్ళు ఒక వృత్తిలో ఉండడం అంటే నాటే జోక్. రైట్ అమ్మా, కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూద్దాం. తప్పనిసరిగానమ్మా ఇప్పుడు ఆడపిల్లల గురించి చెప్పుకుందాం. రెండో పెళ్ళి బ్రాహ్మణ్ క్యాస్ట్లో 44 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్, ఈమె జాబ్ చేస్తుంది, 50,000 జీతం వస్తుంది, తనకి రెండో పెళ్ళికి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 44 సంవత్సరాలు 5'4" హైటు, ఎంఎస్సి, ఈవిడ కూడా జాబ్ చేస్తుంది, వెల్ సెటిల్డ్, వెనకాల ఒక 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు రెండో పెళ్ళికి కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, రెండో పెళ్ళికి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 34 సంవత్సరాలు 5'4" హైటు, జాబ్ చేస్తుంది పాప, తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్ళికి. రెడ్డి క్యాస్ట్ 44 సంవత్సరాలు 5'4" హైటు, ఈఎంఐ కూడా యుఎస్లో ఉంది, 100K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్ళికి, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. మున్నూరు కాపు క్యాస్ట్ 40 సంవత్సరాలు 5 అడుగుల హైటు, ఎంబీఏ, 11 లక్షల జీతంలో ఉంది, రెండో పెళ్ళికి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'4" హైటు, యూకేలో ఉంది, ఎంఐ, ఓన్ బిజినెస్ చేస్తుంది, నెలకి ₹1,00,000 పైన వస్తున్నాయి. అందువల్ల ఎవరైనా రెండో పెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, యూకే వెళ్ళడానికి ఇష్టమైన వాళ్ళు సంప్రదించవచ్చు. ముదిరాజ్ క్యాస్ట్ 31 సంవత్సరం 5'2" హైటు, ఎంబీఏ, ఈఎంఐ కూడా 40,000 జీతంలో ఉంది, రెండో పెళ్ళికి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 38 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, నెలకి 2 లక్షల జీతం వస్తుంది పాపకి, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు రెండో పెళ్ళికి కావాలి. కాపు క్యాస్ట్ 34 సంవత్సరాలు 5'1" హైటు, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు రెండో పెళ్ళికి కావాలి.
రైట్, మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధువర్ల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044339. అలాగే లైవ్ లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో లైవ్ లోనే మాట్లాడే అవకాశం మీకుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు మీరు కాల్ చేసి. అలాగే అమ్మ, జాతకాలు, ఈ జాతకాలు కలవకపోవడం వల్ల మంచి మంచి సంబంధాలను కూడా పాడు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారమ్మా. నిజంగానే ఈ జాతకాలు కలవకపోవడం అనేది అంత ముఖ్యమైన అంశమా? ముఖ్యమైన అంశం అంటే ముఖ్యమైన అంశం అనే చెప్పాలి. ఎందుకంటే ఈవేళ అంతా కూడా గట్టిగా తుమ్మితే ఊడిపోయేటటువంటి ముక్కులా అయిపోయింది వివాహ సంబంధాలన్నీ కూడా. అందువల్ల ఏమిటంటే జాతకరీత్యా ఇద్దరికీ పడింది, బాగుంది, తారాబలం బాగుంది, చంద్రబలం బాగుంది, తర్వాత ఇద్దరికి కూడా మనం చూసినట్లయితే పొంతనలు బాగున్నాయి, గ్రహమైత్రి బాగుంది, నాడీ మైత్రి బాగుంది. అంటే ఇద్దరికీ ఒకరి పట్ల ఒకళ్ళకి ఆకర్షణ, ఇష్టము, ప్రేమ, అభిమానం, ఆప్యాయత అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నప్పుడు 99% ఒబ్బిడిగా చేసుకుంటారు సంసారం. లేనప్పుడే ప్రాబ్లం. లేదండి నైదంతారు వచ్చిందండి, అనవసరంగా చేసామండి, డైవర్స్ అయిపోయిందండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే నైదంతారు తారాబలమే కదా అని పక్కన పెట్టేశారు అంతే. రైట్ అమ్మా, ఇక మరొక కాలర్ అయితే రెడీగా ఉన్నారు. వివేకానంద్ గారు సిద్దిపేట నుంచి. హలో హలో వివేకానంద గారు, మేడంతో మాట్లాడండి. మేడం, వివేకానంద గారు చెప్పండి. నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, మా మిస్సెస్ చనిపోయేది. ఓకేనండి. పిల్లలు ఏమైనా ఉన్నారా మీకు? లేరండి. ఓకే, సరే. మీ ఫోటో డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్, మీది వివరాలన్నీ కూడా నాకు కొంచెం వాట్సాప్ చేయండి. కార్యక్రమం అయిన తర్వాత కార్యక్రమం అయిన తర్వాత మా ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. ఓకేనా? ఓకే మేడం. రైట్, థ్యాంక్ యూ వివేకానంద్ గారు. రైట్ అమ్మా, ఇన్ని సంవత్సరాల నుంచి మ్యారేజ్ బ్యూరో అనేది మీరు నడిపిస్తున్నారమ్మా. సక్సెస్ఫుల్గా మ్యారేజ్ బ్యూరో అయితే రన్ చేస్తున్నారు. అసలు ఈ మ్యారేజ్ బ్యూరో పెట్టాలి అని ఒక ఆలోచన ఎక్కడి నుంచి పుట్టిందమ్మా? ఆలోచన నిజంగా కోటి లలిత కుంకుమార్చనలు అనేవి చేయించాము రాష్ట్రమంతా కూడాని. రైట్ అమ్మా, రాష్ట్రమంతా కూడా కోటి లలిత కుంకుమార్చనలు చేయించిన తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళి బాలా త్రిపుర సుందరి, అప్పట్లో మేము కాకినాడలో ఉండేవాళ్ళం, అమ్మవారికి మొక్కుకుంటే అమ్మవారు ఏదైనా ఒక మంచి పని చేయాలి, నలుగురికి ఉపాధి ఇవ్వాలి అని అనుకుంటే వెంటనే అమ్మవారి దగ్గర నుంచి పుష్పాలు రావడం. బయటకు రాగానే ఎప్పుడో నా చిన్ననాటి ఫ్రెండు ఏదైనా పెళ్లి సంబంధం చెప్పి మా అబ్బాయికి అని చెప్పడం. అదేవిధంగా తర్వాత కూడా అదే రోజు 2-3 పెళ్లి సంబంధాల గురించి నాకు ఫోన్లు చేయటం. అలా మా పాప ఏంటమ్మా నీ ఫోన్ బిజీగా ఉందంటే, ఇలా మ్యారేజ్ గురించి అడుగుతున్నారా ఏంటోని, నేనేదో మ్యారేజ్ బ్యూరో పెట్టినట్టంటే అప్పుడు తదాసు దేవతలు ఉన్నారో ఏంటో తెలియదు కానీ భగవంతుడి దయ వల్ల నువ్వు పెట్టొచ్చు కదా, నిజాయితీగా మాట్లాడేవాళ్ళు దీనిలో తక్కువగా ఉంటారు అలా చెప్పడం వల్ల అమ్మవారి ప్రేరణే. అమ్మవారు సౌభాగ్యదాయిని కాబట్టి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అని పేరు పెట్టి మా ఫ్రెండ్ కొడుకు సహాయం చేసి ఒక షాపు చూపించడం, అలా అలా ప్రారంభమైంది. ఒక 10-15 బ్రాంచులు అయ్యాయి. తర్వాత హైదరాబాద్కి వచ్చినాక అవన్నీ కూడా తగ్గించుకుని ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడిపోయాం. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. అసలు ఒక కుటుంబాన్ని కలపడం అనేది చాలా పెద్ద విషయం. అలాంటిది మీరు ఇప్పటి వరకు ఎన్నో వందల కుటుంబాలని కలిపారు, ఎన్నో పెళ్లిళ్ళు చేశారు. ఇంకా కూడా ఎన్నో వందల కుటుంబాలని కలపాలని సక్సెస్ఫుల్గా 17వ సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు మళ్ళీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. అన్ని వర్ణాల వాళ్ళు హిందువులైతే చాలు, వెంటనే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించవచ్చు. రైట్, ఇది ఇవాల్టి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.